హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శైలజ వేణుగోపాల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకునే స్వీట్ కేక్ అయితే చేస్తున్నాను. తయారీ విధానం చూసేయండి. ఈరోజు మన వీడియో వచ్చేసి మూడు వస్తువులతోనే పిల్లలు ఎంతగానో ఇష్టపడే స్వీట్ కేక్ అయితే రెడీ చేసుకుందాము. చూసేద్దామా ప్రాసెసింగ్. ముందుగా పాలు అయితే పెట్టాను. పాలు వేడి చేసుకుందాము. ఈ పాల గిన్నె పక్కన పెట్టి ఇంకో గిన్నె పెట్టుకుందాము స్టవ్ మీద. చూడండి, ఇటైతే ఇంకో కడాయి పెట్టాను కదా, ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని మనం రవ్వ అయితే వేయించుకుందాము. అదే ఉప్మా రవ్వ, సూజీ రవ్వ అంటారు కదా, సన్న రవ్వ. 1 కప్పు రవ్వ తీసుకున్నాను. దీన్ని మంచిగా వేయించుకుందాము. బంగారు రంగు వచ్చేంత వరకు, పచ్చివాసన అంతా పోవాలి. మనం పాలు ముందుగానే కాచుకుంటాం కాబట్టి కొంచెం వేడైతే సరిపోతుంది. మరి పాలేం మరగాల్సిన పని లేదు, మనకు పాలు వేడైతే సరిపోతుంది. పాలైతే ఆ పక్కన పెట్టాను. ఇప్పుడు మనం 1 కప్పు రవ్వ తీసుకున్నాం కదా, ఈ రవ్వకి 3 కప్పుల పాలు అయితే మనం తీసుకోవాలి. 1 కప్పు చక్కెర, 1 కప్పు చక్కెర తీసుకున్నాం. మనం దీన్ని బాగా వేయించుకుందాం. ఇప్పుడు చూడండి, రవ్వ అయితే కొంచెం ఎర్రగా వేగాలి. ఎర్రగా వేగినప్పుడే స్వీట్ అయితే మంచిగా ఉంటుంది. ఇంకా కొంచెం వేయించుకుందాము రవ్వని. చూడండి, రవ్వ అయితే బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని వేరొక గిన్నెలోకి తీసుకుందాం. ముందైతే పాలు కాచుకున్నాం కదా, మనం ముందుగా పాలైతే వేడి చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ రవ్వ మునిగేంత వరకు పాలైతే వేద్దాము. ఈ పాలల్లో రవ్వ అయితే బాగా నానాలి. ఉండలు లేకుండా ఇలా కలిపి పెట్టండి కాసేపు. మనం ఇదే గిన్నెలో ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని చక్కెర అయితే వేయించుకుందాము. అంటే మనం క్యారమిల్ అయితే తయారు చేసుకుందాము. దీనికి వాటర్ అయితే వాడద్దు, కొంచెం నెయ్యి వేసుకొని చక్కెర వేసుకోవాలి. ఇప్పుడు చక్కెర అయితే వేసుకుందాం. దీన్ని చిన్నగా పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి, అంటే మంచిగా కరగనివ్వాలన్నమాట. చూడండి, చక్కెర అయితే కొంచెం కొంచెంగా కరుగుతుంది కదా, ఇలా మొత్తం మెల్ట్ అవ్వాలన్నమాట. లేట్ అవుతుంది కానీ వాటర్ అయితే వేయద్దు, కరగడం లేదని వాటర్ వేస్తారేమో. వాటర్ అయితే వేయకూడదు, నేతిలోనే ఇలా వేయించాలి. ఇది స్లోగా కరుగుతుంది అన్నమాట. చూడండి, ఒక్కసారి కరగడం స్టార్ట్ అయిందో ఇక కరిగిపోతూ ఉంటుంది. చూడండి, మనకు చక్కెర అయితే బాగా కరిగిపోయింది కదా. స్వీట్లో కొంచెం ఉప్పు, కొంచెం ఇలాచి అయితే వేస్తాం. స్వీట్ కదా, కొంచెం ఉప్పు వేసుకుంటూ మంచిగా ఉంటుంది. కొంచెం చిటికెడు వేస్తున్నాను, కొంచెం ఇలాచి. ఇప్పుడు మనం ముందుగా రవ్వ అయితే పాలు పోసి పెట్టాం కదా, ఆ రవ్వని ఇందులో వేసుకొని బాగా కలపాలి. ప్యాన్ నుండి సపరేట్ అవ్వాలి అన్నమాట. చూడండి, ఇది కొంచెం ఇలా ఇంకిపోయిందన్నమాట రవ్వ పాలు రెండు. చూడండి, వీటిని రెండింటిని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా ఉండలు కట్టకుండా మంచిగా కలపాలి. దీన్ని కొంచెం టైం పడుతుంది కానీ నిదానంగా చేయాలి. మధ్య మధ్యలో కొంచెం నెయ్యి వేసుకుంటూ దీన్ని అయితే కలుపుదాము. ఇప్పుడు నేనైతే కొంచెం నెయ్యి వేస్తాను. పిల్లలు ఎప్పుడైనా ఇంట్లో ఉంటే స్వీట్ కానీ కేక్ కానీ అడుగుతారు కదా, మనం ఇలా ఇంట్లో ఉన్న వాటితో ఇలా ఈజీగా చేసి అయితే పిల్లలకు పెట్టవచ్చు. 3 వస్తువులు కదా, కొంచెం పాలు, చక్కెర, రవ్వ. చూడండి, మనకైతే స్వీట్ రెడీ అయిపోయింది కదా. ఇలా ప్యాన్ నుండి అయితే సపరేట్గా అవ్వాలి. ఇప్పుడు మనం వేరే బౌల్లోకి అయితే దీన్ని తీసుకుందాము.
మీ దగ్గర కేక్ బౌల్ ఉంటే తీసుకోండి, నా దగ్గర లేదు. నేనైతే ఈ స్టీల్ గిన్నెలో వేస్తున్నాను. స్టీల్ గిన్నెకి కొంచెం నెయ్యి అయితే అప్లై చేద్దాము. తర్వాత ఆ స్వీట్ అంతా ఇందులో వేసుకోవాలి. ఇందులో అడుగున కొంచెం డ్రై ఫ్రూట్స్ అయితే నేను వేస్తున్నాను. అయితే ఇందులో వేసుకుందాము. ఈ స్వీట్ అంతా ఇందులో వేసుకొని సమానంగా అనుకోవాలన్నమాట. ఇది సమానంగా స్ప్రెడ్ చేయాలి. మనం దీన్ని ఇలా సమానంగా అనుకోవాలన్నమాట. కొంచెం ఒత్తి పట్టి చూడండి, ఇలా చేసాం కదా. పైన కొంచెం ఇలా డ్రై ఫ్రూట్స్ అయితే వేస్తాము. పిల్లలు తినేటప్పుడు ఇష్టంగా ఫీల్ అవుతారు కదా. దీన్ని చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత గిన్నె నుండి సపరేట్ అవుతుంది. అప్పుడు మనం వేరే గిన్నెలోకి అయితే వేసుకున్నాము. ఇలా అనండి, స్వీట్కి అయితే గట్టిగా పట్టుకుంటుంది కదా డ్రై ఫ్రూట్స్. చూడండి, స్వీట్ అయితే చల్లగా అయింది కదా. ఇప్పుడు మనం వేరే ప్లేట్లోకి అయితే తీసుకుందాము. చూడండి, కేక్ అయితే ఈజీగా ఊడిపడింది. మనం గిన్నెకైతే కొంచెం నెయ్యి పెట్టాం కదా, అందుకే ఇలా వచ్చింది. పిల్లలు ఎంతగానో ఇష్టపడే స్వీట్ కేక్ అయితే రెడీ అయిపోయింది. మనం ఇంటికి ఎవరైనా వచ్చినా సరే, మనకు కానీ పిల్లలకు కానీ ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు బయట కొనే పని లేకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలాగో ఉందో, పిల్లలు అయితే ఆగడం లేదు. కట్ చేస్తున్నాను. చూడండి, కేక్ ఎంత బాగా వచ్చిందో. ఇలా స్వీట్తో ఇంట్లోనే ఈజీగా కేక్ తయారీ విధానం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వారైనట్లయితే మా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అయితే చూడండి. నచ్చితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.